హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంట్రీ రుచులు. ఈరోజు కంట్రీ రుచుల్లో నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ నేతి బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చేయాల్సిన పద్ధతిలో చేస్తే. నేతి బీరకాయ పచ్చడి రైస్లోకి, రోటీ, చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ నేతి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేస్తాను. ఈ నేతి బీరకాయ పచ్చడి కోసం ఒక నేతి బీరకాయ తీసుకుంటున్నాను. 1/2 కిలో కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది. దీనికి పైన తొక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. నేతి బీరకాయ చేదు కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇది పైన తొక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే పైన గిరేసుకోవచ్చు. ఒక టమాటా, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలతో తీసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. చింతపండు ఒక 1/2 లెమన్ సైజ్ తీసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకుంటే సరిపోతాయి. నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొంచెం, పసుపు ఒక 1/2 టీ స్పూన్, తాలింపు కోసం ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, రుచికి తగినంత వేసుకోవాలి. ఆయిల్, దీనికి నూనె కొంచెం తక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ ఆయిల్తో ఆ బీరకాయ ముక్కలు అన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చడి తాలింపు వేసుకుంటే సరిపోతుంది. నేతి బీరకాయ శుభ్రంగా కడిగి 2 పక్కల కట్ చేసుకోవాలి ఇట్లాగా. ఇట్లా మీడియం సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నేతి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్ పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు ఇట్లా చిటపట్లాడేంత వరకు దోరగా వేయించుకొని మాడకుండా వేరే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నువ్వులు ఈ రకంగా వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కారం చూసుకొని మీకు ఎంత కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువ చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ధనియాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగానే మగ్గిపోయాయి. ఈ పచ్చిమిరపకాయలు, ధనియాలు వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుందాము. ఈ రకంగా వేయించుకొని వేరే ప్లేట్లో తీసుకుందాము. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని నేతి బీరకాయ ముక్కలు బాగా మగ్గేదాకా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ముక్కలు మగ్గితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఈ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒక టమాటా తీసుకున్నాం కదా, ఆ టమాటా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా దీంతో పాటు వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటా ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేతి బీరకాయ ముక్కలు ఈ రకంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ టమాటా ముక్కలు
బీరకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెడితే కొంచెం నీరు వచ్చి బాగా మగ్గుతుంది. నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేస్తా అంటే నీరు ఊరింది కదా, ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్తో ఇలానే గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అంతా పలచగా అయిపోతుంది. ముక్క బాగా మగ్గి నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని. ఆ తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి ముక్కలు ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ అవకాశం లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం చింతపండు దాంట్లోనే యాడ్ చేసుకోవాలి. ఆ ముక్కల్లో చింతపండు యాడ్ చేస్తే ఆ వేడికి చింతపండు కూడా మగ్గిపోతుంది. ఇంకా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ముక్కలు ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, పచ్చిమిరపకాయలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు కూడా బాగా మగ్గిపోయింది దీంట్లోనే. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము. ఈ బీరకాయ ముక్కలు, టమాటా, ధనియాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసి అది చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాము. ఆ బీరకాయ ముక్కలతో కలిపి ఇది గ్రైండ్ చేసుకుంటే నువ్వులు గ్రైండ్ అవ్వవు, అందుకని వేరే గ్రైండ్ చేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఆ తర్వాత నేతి బీరకాయ ముక్కలతో పాటు దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇట్లా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేతి బీరకాయ ముక్కలు వేయించుకున్నాం కదా, అవి గ్రైండ్ చేసుకుందాము. దీంట్లోనే చింతపండు కూడా యాడ్ చేసేసాము, చింతపండు మెత్తపట్టడానికి. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ నేతి బీరకాయ పచ్చడి రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో కాకుండా మిక్సీ జార్లో వేసుకుంటే రోట్లో నూరుకున్న పచ్చడిలాగా రావాలంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు. ఇట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో నూరుకున్నట్టు ఆ టేస్ట్ వస్తుంది. మరీ మెత్తగా వేసుకుంటే నీరులాగా అయిపోతుంది, చప్పగా అయిపోతుంది, బాగుండదు. ఇప్పుడు ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ స్టేజ్లో మనం డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా సపరేట్గా నువ్వులు, ఆ నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ జార్ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఈ నువ్వుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ ఆన్ చేసుకొని ఆపేద్దాము. ఈ రకంగా గ్రైండ్ చేసుకుంటే మనం రోట్లో నూరుకొని పచ్చడిలాగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు వేసుకుందాము. నేతి బీరకాయ పచ్చడి ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకొని ఆ తాలింపు ఈ పచ్చడిలో యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ కూడా షేర్ చేయండి. నేతి బీరకాయ పచ్చడి తాలింపు రెడీ చేసుకుందాము. తాలింపు కోసం బాండీ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కొంచెం హీట్ అవనిద్దాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు ఇట్లా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఈ తాలింపులోనే యాడ్ చేసుకోవాలి. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు పప్పులు కలర్ చేంజ్ అయినాయి.
తాలింపు మనం పచ్చడిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.